మంత్రి గాని ప్రతి కేంద్ర మంత్రి గాని ప్రతి ఎమ్మెల్యే గాని అందరూ మాట్లాడేది పోలవరం ప్రాజెక్టు గురించి ఏదైనా మాట్లాడదామంటే జాతి ప్రయోజనాలను అడ్డుకుంటామని అడుగుతున్నారు. జాతి ప్రయోజనాలను అడ్డుకోవడానికి ఒక్క భూమి కోల్పోతున్న ఒక్క నిర్వాసితులు మాట్లాడలేదు. మాకు అడుగుతున్నది మాకు న్యాయం చేయండి, మమ్మల్ని ఇళ్లలోంచి పంపించేస్తున్నారు, మాకు సరైన ఉపాధి అవకాశాలు లేవు, వ్యవసాయ అవకాశాలు లేవు, మా తరతరాలుగా ఉంటున్న ఇల్లుని భూముల్ని కోల్పోయి జాతికి అంకితం చేస్తున్నాం, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఆదుకోండి అని గోడి పెడుతున్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా పోలవరం ప్రాజెక్టుని అడ్డుకోవట్లేదు. మరి ముఖ్యమంత్రి గారికి మీరు ఇన్నిసార్లు పోలవరం రివ్యూ యాత్రలు పెడుతున్నారు. ప్రతిరోజు మీరు మీ కార్యాలయంలో కూర్చొని పోలవరం ఎంత మేరకు పని అయింది అని అడుగుతున్నారు. కానీ ఇన్ని లక్షల మంది నిర్వాసితులు ఇల్లు వాకిళ్ళు వదులుకొని జాతి ప్రయోజనాల కోసం రోడ్ల మీద పడుతుంటే మీరు ఒక్కసారి కూడా రివ్యూ చేయడానికి మీకు సమయం లేదు, ఒక్క సెకండ్ కూడా మీకు సమయం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకోవాలి, అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీరు ఎప్పుడో బ్రిటిష్ చట్టాలని ఎంత ద్వంద్వనికి మీది ఎప్పుడో బ్రిటిష్ చట్టాలని పునరావాసానికి మీరు పెడుతున్నారు. పునరావాసం భూసేకరణ చట్టాన్ని 1853 బ్రిటిష్ చట్టాన్ని మీరు అమలు చేస్తున్నారు. కానీ మీ పోలవరం కట్టే కాంట్రాక్టులకు మట్టుకు ప్రతి సంవత్సరం కొత్త రేట్లు పెడతా ఉన్నారు. మొన్నటికి మొన్న 2018 రివ్యూ రేట్ల ప్రకారం మళ్ళీ కాంట్రాక్టులు పెంచారు మీరు పొలం కాంట్రాక్టర్స్ కి. మరి అలాంటిది భూముల్ని కోల్పోతున్న భూముల్ని చంకేస్తున్న నిర్వాసితులకి అండగా లేకపోతే అందరూ కలిపి సకలం ఆంధ్ర జాతి నిర్వాసితులకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరు కూడా. మన దేశ దౌర్భాగ్యం డాక్రా నంగల్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు జాతీయ ప్రాజెక్టుల కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయే వాళ్ళకి ఒక్కరు కూడా అండగా నిలబడలేకపోయారు, సంపూర్ణమైన న్యాయం చేయలేకపోయారు. వంశధార నిర్వాసితుల దగ్గర నుంచి మన చింతలపూడి ఎత్తిపోతల పథకం దగ్గర నుంచి ఈ రోజు మన పోలవరం నిర్వాసితుల దాకా ఒకటే అన్యాయం. ఈ రోజున